దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి మీకా ప్రవచన గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి మీకా ప్రవచన గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. బెత్లెహేము ఎఫ్రాత యోదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. దయతొందరూ తలవంచండి, ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగినటువంటి నా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు సమర్పించుకొనుచున్నాం. ఈ యొక్క సంవత్సరములో చిట్ట నెలలో 2వ పునరుద్ధాన దినమందు మేమందరము కూడా మీ యొక్క సన్నిధిలోనికి చేరి మీ నామాన్ని ఏకరీతిలో గణపరచటానికి మా ఎడల మీరు చూపినటువంటి కృపను బట్టి సన్నుతిస్తూ ఉన్నాం. ఈ దినాన్ని మీరు తోడుకొని వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు జరిగినటువంటి పాటల యందును ఆరాధన క్రమమంతటి యందును మీరుండి మీ నామానికి మహిమ తెచ్చుకున్న మా గొప్ప దేవా, ఈ సమయంలో నీ దీనదాసునైనటువంటి నేను మీ వాక్యాన్ని చేతపుచ్చుకుని దానిని ప్రకటించాలని యోచిస్తూ ఉండగా మీ యొక్క సహాయమును మాకు అనుగ్రహింపజేసి మేలైనటువంటి విషయాలను మాకు బయలుపరిచి మీ వాక్యము ద్వారా మేము పొందుకోదగిన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు మాకు ఇచ్చి మమ్మల్ని బలపరచమని ఈ ప్రార్థన మా ప్రభువారైనటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామమున అడిగి స్తుతించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినాన్ని మనము చదువుకున్నటువంటి లేఖన భాగములో నుండి మనము ధ్యానించుకోబోయేటువంటి సత్యం ఏంటనగా, లిటిల్ థింగ్స్ ఇన్ ద క్రిస్మస్ స్టోరీ. క్రిస్మస్ కథలో చిన్న విషయములను గురించి ఈ దినాన్ని ధ్యానము చేసుకొనబోతూ ఉన్నాం. క్రిస్మస్ కథలో చిన్న విషయములను గూర్చి ఈ దినాన్ని మనము ధ్యానము చేసుకొనబోతున్నాం. ప్రియులారా, ఈ యొక్క అంశము కింద 4 విషయాలను మనకున్న సమయాన్ని బట్టి మనము ధ్యానించుకోవటానికి ఆయత్తపడుతున్నాం. మొదటిది, గాడ్ యూజెస్ లిటిల్ పీపుల్. దేవుడు చిన్న మనుష్యులను ఉపయోగించుకొనును. దేవుడు చిన్న మనుష్యులను ఉపయోగించుకొనును అనే విషయాన్ని మొదటిగా మనం ఆలోచించబోతున్నాం. రెండవదిగా, గాడ్ యూజెస్ లిటిల్ ప్లేసెస్. దేవుడు చిన్న స్థలములను ఉపయోగించుకొనును అనే విషయాన్ని రెండవదిగా మనం ఆలోచించబోతున్నాం. దేవుడు చిన్న స్థలములను ఉపయోగించుకొనును అనే దాన్ని రెండవదిగా మనం ఆలోచించబోతున్నాం. మూడవదిగా, గాడ్ యూజెస్ లిటిల్ థింగ్స్. దేవుడు చిన్న విషయములను ఉపయోగించుకొనును అనే విషయాన్ని మూడవదిగా మనం ఆలోచించబోతున్నాం. నాలుగవదిగా, గాడ్ యూజెస్ లిటిల్ టాస్క్. దేవుడు చిన్న పనులను ఉపయోగించుకొనును. దేవుడు చిన్న పనులను ఉపయోగించుకొనును అనే విషయాన్ని నాలుగవదిగా మనం ఆలోచన చేయబోతున్నాం. ప్రియులారా, క్రిస్మస్ నెల వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా
క్రైస్తవులు, క్రైస్తవేతరులు యేసుప్రభు వారి యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకోవటానికి ఆయత్తపడుతున్నారు. ఒకప్పుడు చిన్న చిన్న స్టార్లు కట్టేవారు. ఇప్పుడు రోడ్డు గుండా వెళ్తూ ఉన్నప్పుడు చాలా పెద్ద పెద్ద స్టార్లు మనకు కనపడతా ఉన్నాయి. ఆ రోజుల్లో చిన్న స్టార్ కొనుక్కోవటానికే మనకి డబ్బులు లేవు. ఈ రోజున మన గొప్పతనాన్ని చాటించటానికి మరి ఎంతంత పెద్ద పెద్ద స్టార్లు పెడుతున్నారో మనము చూస్తూ ఉన్నాం. రాజమండ్రిలో 2 పెద్ద చర్చిలు ఉన్నాయి. అక్కడ వీధి వీధి లైటింగ్ పెట్టారు. ఒక చోట అయితే, ఇంకో చోట అయితే అనేకమైనటువంటి క్రిస్మస్ ట్రీలు పెట్టి వీధంతా కూడా లైటింగ్ పెట్టి మరి ఆ క్రిస్మస్ ట్రీలను మరి యొక్క లైట్స్తో అలంకరించినటువంటి దృశ్యం మేము చూసాం. ఏ చర్చికి ఆ చర్చు వారి స్తోమత కొలది పెద్ద పెద్ద క్రిస్మస్ ప్రోగ్రామ్స్ జరిపించడానికి చూస్తూ ఉన్నారు. మెగా క్రిస్మస్, సెమీ క్రిస్మస్, ఆ క్రిస్మస్, ఈ క్రిస్మస్ అని బోర్డు పేర్లు పెట్టేశారు ఈ మధ్యన క్రిస్మస్లకు కూడా. ఎవరైనా మినీ క్రిస్మస్ అనే పేరు ఎవరైనా పెడతారేమో అని చూస్తే పట్టెట్టు 10 మంది లేకపోయినా అది మెగా క్రిస్మస్. మినీ క్రిస్మస్ ఎవరైనా పెడతారా అని చూస్తే అలాంటి క్రిస్మస్లు మనకి ఎక్కడ కూడా కనపడటం లేదు. ఎందుకంటే ప్రతి వారు కూడా గొప్పగా వేడుకను జరుపుకోవటానికి చూస్తూ ఉన్నారు. ఈ దినాన్ని నేను మీకు చెప్పేది ఏంటంటే, మనం చాలా చిన్నవాళ్ళమైనప్పటికీ పెద్ద పెద్ద విషయాల యందు మనం ఆసక్తి కలిగి ఉన్నాం. పెద్ద పెద్ద విషయాల యందు తీవ్రత కలిగి ఉన్నాం. కానీ వాక్యం ఏం చెప్తుందనంటే, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. నీవు నేను పెద్ద పెద్ద వాటి గురించి చూస్తూ ఉంటే, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని చెప్పిన పెద్ద దేవుడంట చిన్న విషయాల గురించి చూస్తున్నాడట. నీవు నేను దేనికోసం చూస్తున్నాం? పెద్ద విషయాల కోసం చూస్తున్నాం. దేవుడు దేనికోసం చూస్తున్నాడంట? చిన్న విషయాల కొరకు చూస్తున్నాడట. ఇక్కడ విషయం ఏంటంటే, నువ్వెంత పెద్ద నక్షత్రం పెట్టావనేది దేవుడు చూడటం లేదు. ఎంత పెద్ద క్రిస్మస్ ప్రోగ్రామును పెట్టావనేది దేవుడు చూడటం లేదు. నువ్వు చిన్న విషయములో నమ్మకంగా ఉన్నావా లేదా అనేటువంటిది దేవుడు చూస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, మిక్కిలి చిన్నదానిలో నువ్వు నమ్మకంగా ఉన్నావు, నీకు పెద్దదాన్ని అప్పగిస్తాను. నువ్వు చిన్నదానిలో నమ్మకంగా లేకపోతే పెద్ద బాధ్యతను దేవుడు నీకు అప్పగించడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ, నిన్న నిరుడు 10,000 కొనుక్కున్నాను గౌను. ఈ సంవత్సరం ఇంకో 5,000 కలిపి 15,000 కొనుక్కోవాలి అని పెద్ద పెద్ద విషయాలను చూస్తున్న వారులేరా, దేవుడు నీలో ఉన్న చిన్నదాన్ని దేవుడు చూస్తున్నాడు. దానిలో నువ్వు నమ్మకంగా ఉన్నావా అని చూస్తున్నాడు. దాన్ని నీకు దేవుడు అప్పగించినటువంటి చిన్న బాధ్యతను యథార్థంగా నిర్వర్తిస్తున్నావా అని చూస్తున్నాడు. చూసారా ఎంత తేడో? చిన్నోళ్ళేమో పెద్దాట్ల గురించి చూస్తుంటే, పెద్ద ఆయనేమో దేని గురించి చూస్తున్నాడు? చిన్న వాటి గురించి చూస్తున్నాడు. ఈ వాక్యంలో ఒక మాట మనం తీసుకుంటున్నాం. యోదావారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను, అనగా యేసుప్రభువారు పుట్టిన నాటికి అనేకమైనటువంటి పెద్ద పెద్ద పట్టణాలు ఉన్నాయి. ఏథెన్స్ లాంటి పట్టణం,
రోమ్ లాంటి పట్టణం, ఇంకా అనేకమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి పట్టణాలు ఉన్నాయి. యెరూషలేము కూడా ఒక గొప్ప పట్టణమే యేసయ్య పుట్టేసరికి. కానీ యేసయ్య తను పుట్టడానికి ఏ పట్టణాన్ని కూడా ఎంచుకోకుండా ఒక మారుమూల గ్రామం, ఒక చిన్న గ్రామాన్ని దేవుడు తన కుమారుణ్ణి పంపించటానికి ఎంపిక చేసుకున్నప్పుడు నీవు నేను గ్రహించవలసింది ఏంటంటే, గాడ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ బిగ్ థింగ్స్, బట్ గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్మాల్ థింగ్స్. దేవుడు పెద్ద విషయాలలో ఆసక్తి కలిగి లేడు, కానీ చిన్న విషయాలలో ఆసక్తి కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. లోపలికి వెళ్ళే ముందు కొన్ని చిన్న విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, యేసు ప్రభువారు మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్కి 5,000 మంది వచ్చారు. యేసయ్య మాట్లాడుతూ ఉండిపోయారు, మనుషులు కూడా వింటూ ఉండిపోయారు. ఎంతసేపు వాళ్ళు విన్నారనంటే, వాళ్ళకి ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో సొమ్మసిల్లి పడిపోయి అంతగా విన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు పాపం, దూరం నుంచి. తినకుండా వెళ్తే కళ్ళు తిరిగి పడిపోతారు. అందుచేత యేసు ప్రభువారు అన్నారు, వీరందరికీ భోజనం పెట్టి పంపిందాం అన్నారు. శిష్యులు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకు ఆశ్చర్యపోతున్నారని అంటే, ఇక్కడ క్యాటరింగ్ చేసేవాళ్ళు లేరు, అంగడులు లేవు, షాపులు లేవు. మనం ఇంతమందికి ఆహారం కొని పెట్టాలనంటే ఇది అసంభవం, ఇది జరిగే పని కాదు. ఇది షాపులు ఉన్న ఊరు కూడా కాదు, హోటళ్ళు ఉన్న ఊరు కాదు, ఇక్కడ జనసంచారము కూడా లేనటువంటి ఊరిలో మీటింగ్ పెట్టారు మీరు అంటూ ఉండగా, శిష్యులలో ఒకడైనటువంటి అంద్రేయ ప్రభు దగ్గరకు వచ్చి అంటున్నాడు, ఒక చిన్న పిల్లోడు కనపడ్డాడండి. ఆ చిన్న పిల్లోడికి వాళ్ళ అమ్మ ఇంటి దగ్గర మూట కట్టి ఇచ్చిందంట. 5 రొట్టెలు 2 చిన్న చేపలు మూట కట్టి ఇచ్చి, మరి నాయన ఆకలి ఎత్తే, నువ్వు ఆ మీటింగ్ దగ్గరికి వెళ్తున్నావు కదా, ఆకలి ఎత్తే తిను అని చెప్పేసి ఇచ్చిందట. పెద్ద వాళ్ళందరికీ ఆకలి వేస్తుందండి, చిన్నపిల్లోడికి మాత్రం యేసయ్య మాటలు విన్న తర్వాత ఆకలే మర్చిపోయి అంటున్నాడు, వీళ్ళందరికీ భోజనం పెడదాం అనుకుంటే నా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి, అవి నేను ఇచ్చేస్తాను అని ముందుకు వచ్చాడు. ఇప్పుడు అంద్రేయ వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే, ఒరే ఇక్కడ ఉన్న జనం ఎంతమంది, నువ్వు తెచ్చింది ఎంత, 5 రొట్టెలు 2 చిన్న చేపలు మా దగ్గర ఉన్నాయని ఆశ్చర్యపోతూ ఉన్నప్పుడు ప్రభు అయి చాలు అంటున్నాడు. ప్రభు అయి చాలు అందరికీ సరిపోతాయని చెప్తున్నాడు. ఎలా సరిపోతాయి నాయనా, 5 రొట్టెలు ఎక్కడ, 5,000 మంది ఎక్కడ? ప్రభు అంటున్నారు, వారందరినీ కూడా పంక్తుల్లో కూర్చోబెట్టండి, వాళ్ళందరినీ కూడా పంక్తుల్లో కూర్చోబెట్టమని. వాళ్ళందరూ కూడా క్రమం ఉన్న చోటే అద్భుతం జరుగుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, క్రమం ఉండాలి, ఓ టైంలో క్రమం ఉండాలి, చేసేటువంటి పనిలో క్రమం ఉండాలి, సిద్ధపాటు ఉండాలి. దేవుడు వారిని పంక్తిలో కూర్చోండబెట్టండి అన్నాడు. పంక్తిలో ఎందుకు కూర్చోబెట్టమన్నాడు? ఒరే బాబు, పప్పల ప్యాకెట్లు పంచిపెట్టేస్తాము, ఒక్కొక్కటి తీసుకోండి అంటే తీసుకుంది కదా, రొట్లే కదా. ఎందుకంటే క్రమం ఎక్కడుందో అద్భుతం అక్కడ జరుగుతుంది. అక్రమము చేయు వాళ్ళరా నా యొద్ద నుండి తొలగిపోండి అంటున్నాడు. అక్రమముగా ఉండే వాళ్ళంటే దేవుడికి అద్భుతాలు చేసేటువంటి కార్యము కాదు. వాళ్ళందరినీ వరుస పెట్టి కూర్చోబెట్టారు. మీరు దేవుడు రొట్టె పట్టుకున్నాడు, కృతజ్ఞత చెప్పాడు, దేవుడు దీవించాడు, వాళ్ళందరికీ వడ్డించేశారు. 12 గంపలు మిగిలింది. ఇక్కడ మీరు పాయింట్ ఏంటంటే, పెద్దోళ్ళు చేయలేనటువంటి పని
ఒక చిన్న పిల్లోడు చేశాడు. అందుచేతన దేవుడు దేని మీద ఆసక్తి కలిగి ఉన్నాడనంటే పెద్ద విషయాల మీద కాదు, చిన్న విషయాల మీద ఆసక్తి కలిగి ఉన్నాడు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం తెలియజేస్తుంది. 4:5 కూడా చదువుకుందాం. మొట్టమొదటిది, వాడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను వాడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రెప్పబడును. ప్రియులారా, మీరు ఇక్కడ గమనించండి. పెద్ద వాడ ఉంది. ఆ వాడ సముద్రంలో ప్రయాణం చేస్తుంది. ప్రయాణం చేస్తున్నటువంటి వాడ గాలి గట్టిగా వీస్తున్నప్పుడు ఆ గాలికి కొట్టుకుని పోతుంది. కానీ ఆ కొట్టుకుని పోయేటువంటి ఆ వాడను సైతము కంట్రోల్ చేసేది ఏంటనంటే వాక్యం చెప్తుంది, మిక్కిలి చిన్నదగు చుక్కాని ఏం చేస్తుందటండి, ఆ వాడను నియంత్రిస్తుందట. ఇందాక మనం చూసాం చిన్న పిల్లోడు, ఇక్కడ మనం చూస్తున్నాం చిన్న చుక్కాని ఏం చేస్తుందటండి, మొత్తం వాడంతటిని కూడా నియంత్రిస్తుంది. చిన్నదానికి ఎంత విలువ ఉందో చూసారా. 5వ వచనం, అలాగునని నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అది అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఇక్కడ మీరు గమనించండి. బాడీ అంతట్లోనూ చిన్న పార్ట్ ఏంటంటే నాలుక. ఈ నాలుక ఏం చేస్తుందనంటే ఎన్ని కొంపలను తగిలేసేస్తుందండి, ఎన్ని ఇల్లులు పాడు చేసేస్తుంది, ఎన్ని కుటుంబాలను విడదీసేస్తుంది, ఎన్ని బంధాలను పాడు చేస్తుంది చిన్న నాలుక. నాకు ఇప్పటికీ కూడా ఒక విషయం అర్థం అవుదండి. ఒక సహోదరు ఉందండి మన చర్చిలో, ఇప్పుడు ప్రస్తుతానికి లేదులేండి. అరగంట వెళ్ళేదండి పేటలోకి, అరగంట వెళ్ళి 24 గంటలు చెప్పేదండి స్టోరీ. నాకు ఆశ్చర్యమైపోద్ది, అరగంటలో 24 గంటల స్టోరీ ఎలా సేకరించాలనేది. ఎందుకంటే ఈ నాలుక ఏం చేస్తుందనంటే విషయాలను సేకరించి ఉన్నది లేనిది కల్పించేసి ఇద్దరికి పడకుండా, ఇద్దరికి బంధుత్వం లేకుండా చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ప్రియులారా, నిప్పు కొంచెమే, నిప్పు చాలా చిన్నది, కానీ అది అడవంతా కూడా అంటించేస్తుంది. చిన్న కన్నం పెద్ద వాడను ముంచేస్తుంది. కనుక చిన్నది ఎంత ఇంపార్టెంటో మీకు చెప్తున్నాను. మన సెల్ ఫోన్ చిన్నదా, అందులో ఎంత పాటు పోయిందనుకోండి అది పనిచేయదు. ఆ చిన్నదాన్ని ఎంత వాల్యూ ఒకసారి మీరు ఆలోచన చేయమని మనవి చేస్తూ ఉన్నా. మీకు చెప్పొచ్చేది ఏంటంటే ప్రియులరా, మనమందరము చిన్నోళ్ళు గొప్పగా కనపడటానికి ప్రయత్నం చేస్తున్నాం. దేవుడు గొప్పోడు, చిన్నగా కనపడటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అదే క్రిస్మస్. బీద విధవరాలట సిగ్గుపడుతూ భయపడుతూ 2 కాసులను తీసుకొచ్చి చందాపెట్టలో వేసిందంటే అందరూ 100 కాగితాలు వేసిన వాళ్ళు ఉన్నారు, 1000 కాగితాలు వేసిన వాళ్ళు, 500 కాగితాలు వేసిన వాళ్ళు ఉన్నారు. ప్రభు పెద్ద పెద్ద కాగితాలు వేసిన వాళ్ళని మీరు గొప్పగా సందా వేశారని చెప్పలేదు. 2 కాసులు వేసినటువంటి విధవరాలు, ఆవిడ దగ్గర 2 కాసులు, ఇల్లంతా తడిమినా ఒళ్ళంతా తడిమినా ఆవిడ దగ్గర ఉన్నాయి 2 ఆ 2 పట్టుకొచ్చేసి దేవుని సన్నిధానంలో ఇచ్చేసిందట. ప్రభు అంటున్నాడు, మీరందరూ కూడా మీ కలిమి కొలది ఇచ్చారు, ఈ పేద విధవరాలు తన జీవం అంతా
2 కాసులే. ఆ జీవమంతా తీసుకొచ్చి దేవుని సన్నిధిలో సమర్పించింది అని చెప్తూ ఉన్నారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, దేవుడు పెద్ద విషయాల యందు ఆసక్తి కలిగి లేడు, చిన్న విషయాల మీద ఆసక్తి కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మీరందరూ కూడా మనసులో ఉంచుకోవాలని మనవి చేస్తున్నాను. వాక్యంలోకి వెళ్ళే ముందు ఇంక విషయం చెప్తున్నాను. మైకిల్ యాంగిలో అనేటువంటి ఆయన ఉన్నారు. ఆయన ఇటలీ దేశంలో మరి చిత్రకారుడు. ఆయన ఒక చిత్రాన్ని గీయటానికి నెలలు సంవత్సరాలు కూడా టైం తీసుకునేవాడు. ఒకసారి ఒక పటాన్ని, ఒక బొమ్మను గీస్తూ ఉండగా ఒక స్నేహితుడు వచ్చి చూశాడట. ఇంకా పూర్తవలేదు బొమ్మ ఇంకా వేస్తున్నాడు. ఇంకా పూర్తవలేదు, దానికి ఒక ఆకారం లేదు, ఏమీ లేదు. సరే ఇంకేస్తున్నాడు కదా, మనోడు 2-3 రోజుల్లో పూర్తి చేస్తాడేమో అని చెప్పేసి అతను వెళ్ళిపోయి 4 రోజుల తర్వాత మళ్ళా వచ్చాడు. 4 రోజుల తర్వాత మళ్ళా వచ్చినప్పుడు ఇక్కడ గమనించండి, ఇతను బొమ్మ చూశాడు కానీ దాంట్లో ఎదుగు బొదుగు కనపడలేదు. అప్పుడు ఈ చిత్రకారుని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడనంటే, 4 రోజుల నుంచి నువ్వు బొమ్మ గీయలేదా అని అడిగాడు. ఆయన ఏం చెప్పాడంటే, 4 రోజుల నుంచి రాత్రి పగలు కూడా కష్టపడుతూనే ఉన్నాను. ఆ కష్టము దేనికోసం పడ్డానంటే, ఒక వేలును గీయటానికి కష్టపడ్డాను, చెవి వెనకాల భాగం గీయటానికి కష్టపడ్డాను, ముఖం మీద ముడతలు వచ్చేలాగా గీయటానికి కష్టపడ్డాను అన్నాడు. ఏంటి 4 రోజుల నుంచి రాత్రి పగలు కష్టపడి 2 గీతలు ఎత్తావా అన్నాడు. అప్పుడు ఆ చిత్రకారుడు అన్నాడు, చిన్న విషయాలే చిత్రపటాన్ని పరిపూర్ణంగా చేస్తాయి అన్నాడట. చిన్న విషయాలే చిత్రపటాన్ని పరిపూర్ణంగా చేస్తాయి అన్నాడట. ఈ రోజున మిమ్మల్ని అందరినీ కూడా నేను ఎక్కడ పిలుస్తున్నానంటే, సొసైటీ ఎలా తయారైపోయిందంటే, నేను గొప్పోడిని అని గొప్పతనాన్ని చూపించటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లేని దాన్ని కూడా ఉన్నదన్నట్టుగా చూపించటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను విషయం చెప్తున్నాను, ఈ రోజున దేవుడు దేని మీద ఇంట్రెస్ట్ కలిగి ఉన్నాడని అంటే, చిన్న విషయాల మీద ఇంట్రెస్ట్ కలిగి ఉన్నాడు. చర్చిలో కూర్చున్నటువంటి వారు ఎవరైనా సరే, నన్ను సంఘం పట్టించుకుంటుందా, నన్ను దేవుడు పట్టించుకుంటాడా, మేమేమైనా ఉన్నవాళ్ళమా, మా చేనుందా, చెట్టు ఉందా, ఇల్లుందా, వాకలుందా, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు అనే భావనలో మీరున్నట్లయితే, ఈ మధ్యాహ్నపు వేళలో నేను మీకు తెలియజేస్తున్నాను, నా దేవుడికి కావలసింది గొప్పవి కాదు, నా దేవుడికి కావలసింది చిన్నవి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నువ్వు ఎంత చిన్నోడి కింద ఫీల్ అవుతే దేవుడు నిన్ను బట్టి అంత గొప్పోడి కింద ఫీల్ అవుతున్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి విషయం, దేవుడు చిన్న మనుష్యులను ఉపయోగించుకొనుచు ఉన్నాడు. ప్రియులరా, మీరు ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, పాలస్తీనాలో చాలా ధనం ఉన్నటువంటి మనుషులు ఉన్నారు, చాలా మేధావులు ఉన్నారు, చెవుకి ఇంపైనటువంటి మాటలు పలకగలిగేటువంటి వాళ్ళు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు, రాజులున్నారు, అధికారులు ఉన్నారు. వారెవ్వరికీ కూడా యేసుప్రభు వారి యొక్క పుట్టుక దినం గురించి ప్రకటించబడలేదు. కానీ ఆ సమాజములో ఎవరైతే అట్టడుగునున్నారో, ఎవరైతే క్రింద వారిగా ఉన్నారో, ఎవరైతే చిన్నవారిగా ఉన్నారో, వాళ్ళ దగ్గరకు దూతలెళ్ళి ప్రకటన చేసినవి. సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైనటువంటి మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని
ఆ దూతలు పాడుచు ఉండగా ఆ పాటలు ఎవరికి వినబడుతున్నాయంటే పామరులైనటువంటి గొర్రెల కాపరులకు వినబడుతున్నాయి. గొప్పోళ్ళకి ఎందుకు చెప్పలేదు? సామాన్యులకు దేవుడు ఎందుకు చెప్పాడు? గొర్రెల కాపర గురించి ఆలోచన చేసినట్లయితే ప్రియులరా, మొట్టమొదటిది ఇంటిలో చిన్నవారిని గొర్రెల కాపరులుగా చేస్తారు. పెద్దోళ్ళకి బాధ్యతలు, పెద్దోళ్ళకి యుద్ధం, పెద్దోళ్ళకి పెద్ద బాధ్యత. కానీ ఇంటిలో చిన్న వాళ్ళకి ఏం అప్పగిస్తారనంటే గొర్రెలను కాసేటువంటి బాధ్యత అప్పగిస్తాడు. యెషయా కుమారుల్లో కడసారపు వాడు దావీదు. దేవుడు సమూయేలును పంపిస్తున్నాడు. యెషయా కుమారుల్లో ఒకరిని నేను ఏర్పాటు చేసుకున్నాను, అతను ఇజ్రాయేల్ దేశానికి రాజు అవుతాడు, నీవు వెళ్ళి నువ్వు అభిషేకించాలని చెప్పి పంపిస్తాడు. పెద్దోడిని చూసి గమ్ము నూనెసేపోతాడు మనోడు. ఎందుకంటే హైట్గా వెయిట్గా ఉంటాడు. నూనెసేపోతాడంటే నేను కోరుకున్నది ఇతను కాదు అంటాడు. కుమారులు అందరూ అయిపోతారండి. అయిపోయిన తర్వాత సమూయేలు అడుగుతున్నాడు, నీ కుమారులు వీళ్ళేనా ఇంకెవరైనా ఉన్నారా అని అడుగుతూ ఉంటే, మేము ఒకరిని పక్కన పడేసాం, మూలన పడేసాం, గొర్రెల దగ్గర పడేసాం, కడసారపు వాడు ఒకడు ఉన్నాడు అంటే సమూయేలు అంటున్నాడు, అతనిని నా దగ్గరకు రప్పించండి. చూసారా, తండ్రి కూడా మర్చిపోడంట ఆఖరి కొడుకుని. ఆఖరి కొడుకుని తండ్రి కూడా మర్చిపోయాడట. ఇప్పుడు సమూయేలు జ్ఞాపకం చేస్తున్నాడు, నీ కొడుకులు వెళ్ళైనా ఇంకెవరైనా ఉన్నారంటే కడసారు పోలో కూడా ఉన్నాడండి. వాడు ఎందుకు పనికిరాడని వాడిని ఎక్కడ వేసేసాం? మేము గొర్రెల దగ్గర వేసేసాం. అతను పిలవనంపుడి. మనవాడు మేకప్ అయి రావట్లేదండి. గొర్రెలను కాసేవాడు ఎలాగొన్నవాడు అలాగ వచ్చేస్తున్నాడండి. వచ్చేస్తుంటే దేవుడు అంటున్నాడు, నేను కోరుకున్నది ఇతడే. దేవుని స్తోత్రం చెల్లింది. హల్లెలూయా. పెద్దోడిని కోరుకోలేదంట దేవుడు. ఎవరిని కోరుకున్నాడట? చిన్నవాడిని కోరుకున్నాడట. నేను కోరుకున్నది ఇతడే, ఇతను అభిషేకించమని చెప్తున్నాడు. గొర్రెల కాపరులు సాధారణంగా కుటుంబంలో చిన్నవాళ్ళై ఉంటారు. ఇది మొదటి విషయం. రెండవదిగా, గొర్రెల కాపరులు సాధారణంగా ఎక్కువ తెలివిలేని వారై ఉంటారు. ఎక్కువ తెలివిలేని వారై ఉంటారు. ఎందుకంటే తెలివైన వాడిని అయితే ఈ పశువుల దగ్గర ఎందుకు వేస్తారండి? తెలివైన వాడిని అయితే ఏ ఇంజనీరింగో చదివించి ఆయన కుర్చీలో కూర్చోబెడతారు, కానీ పశువుల దగ్గర ఎందుకు వేస్తారు? కానీ వాళ్ళందరూ మంచి పొజిషన్లో ఉన్నారు, నేను ఒక్కనే బ్యాడ్ పొజిషన్లో ఉన్నాను అని తనకిచ్చిన పొజిషన్ను బట్టి ఎప్పుడూ తిట్టుకోలేదు. తనకు కలిగినటువంటి స్థితిని బట్టి ఎప్పుడూ బాధపడలేదు. మీలో ఎంతమంది ఇలాంటి వాళ్ళు ఇంట్లో పుట్టారని బాధపడ్డారు? ఎందుకంటే కొంతమంది ఏమో బుల్లెట్ల మీద తిరుగుతున్నారు, కొంతమంది ఏమో ఇంకా కాస్ట్లీ బండ్ల మీద తిరుగుతున్నారు. నీకు అసలు బండే లేదు. నీకేమనిపిస్తుంది అంటే పుడితే అలాంటి వాళ్ళు ఇంటికాడ పుట్టాలి, ఇలాంటి దిక్కుమాల ఇంటికాడ ఎందుకు పుట్టానని కొంతమంది బాధపడుతున్నారు. నువ్వు పుడతాం ప్రాబ్లం కాదురా నాయనా, నువ్వు పుట్టిన దగ్గర నమ్మకంగా ఉన్నావా? నువ్వు పుట్టిన దగ్గర నమ్మకంగా ఉన్నావా? ఆ పుట్టిన ఇంటికి నమ్మకంగా ఉన్నావా? దావీదు పాటలు పాడాడు, దావీదు దేవుని స్తుతించాడు. ప్రభువా, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో ఉండటానికి కారణం నువ్వు. నన్ను ఇక్కడ పెట్టినా కానీ నిన్ను స్తుతించడం నేను మానని ఆ గొర్రెల కాపరిగా ఉన్నటువంటి స్టేజ్లో కృతజ్ఞత కలిగి ఉన్నాడు. కానీ ఎప్పుడు తల్లిదండ్రులు తిట్టిన గొడవ కానీ, ఎవరన్నా తిట్టి నా బతుకు ఇలాగ అయిపోయిందని ఎవరిని కూడా అన్నటువంటి పరిస్థితి కలగలేదు.
మనకేమైనా పుట్టడానికి చాయిస్ ఉందండి? పుట్టడానికి మనకి ఎవరికైనా చాయిస్ ఉందా? ఏ కులంలో పుట్టాలి అనే చాయిస్ ఉంటే ఆ కులంలో పుడుతాం కదా. ఏ ఇంట్లో పుట్టాలి అనే చాయిస్ ఉంటే ఆ ఇంట్లో పుడుతాం కదా. మనం ఎక్కడ పుట్టాలనేది చాయిస్ కాదు. చాయిస్ ఎవరు తీసుకున్నారు? దేవుడే తీసుకున్నాడు. ఆ ఇంట్లో ఎవరు పుట్టించారు? దేవుడే పుట్టించాడు. కానీ నీకు కలిగినటువంటి స్థితిని బట్టి నువ్వు దేవుని స్తుతిస్తున్నావా, లేకపోతే నా బతుకు ఎలా ఉంది, ఈ దిక్కుమాల కొంపలో పుట్టాను అని తిట్టుకుంటున్నావా? ఆలోచించేయమని మనం చేస్తున్నాను. ఆ ఇంట్లో పుట్టావంటే దేవుడు నేను ఆ కుటుంబాన్ని వరంగా ఇచ్చారన్నమాట నీకు. ఎంతమంది చెప్తారు ఈ రోజున నేను మా ఇంట్లో పుట్టినందుకు నేను వందనాలు చెప్తున్నాను ప్రభు అని? అలాంటి వాళ్ళు ఇంట్లో పుట్టాలి. బుల్లెట్ కావాలితే బుల్లెట్, ఏది కావాలితే అది. ఆడ పుట్టినరోజు ఒక కేక్ కాదు, అర్ధరాత్రి ఒక కేకు, పొద్దున్న ఒక కేకు, మధ్యాహ్నం ఒక కేకు, సాయంత్రం ఒక కేకు, మళ్ళీ అర్ధరాత్రి కూడా ఒక కేకు. నాకు ఒక కేక్ ఎత్తి కానలేదు, వాడు అన్ని కేకులు కోసుకుంటున్నాడు. నాకు ఒక డ్రెస్కి ఎత్తి కానలేదు, ఆడు గడిగడికి బట్టలు మారుతున్నాడు. లైఫ్ అంటే అలా ఉండాలి, అలాంటి ఇంట్లో పుడితే బాగున్నావు అని అనిపిస్తుందేమో నీకు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వే ఇంట్లో పుట్టావో ఆ ఇంటికి నమ్మకంగా ఉండు. దేవుడు నీకు ఏ పని అప్పగించాడో ఆ పనిలో నమ్మకంగా ఉండు. ఆ పనిలో నువ్వు నమ్మకంగా ఉంటే ఒక రోజున దేవుడు నిన్ను తలగా చేస్తాడు కానీ తోక చేయడు. యోసేపును చీదరించుకున్నారు, చీకొట్టారు, అమ్మేశారు, చీపొమ్మన్నారు అన్నదమ్ములు. దేవుడు అందరికంటే పైనెట్టి వాళ్ళందరూ వచ్చి ఈయనకి నమస్కారం చేసేలా చేశాడా లేదా? ఎందుకో తెలుసా? యోసేపు తనకు అప్పగించినటువంటి పనిలో, చెప్పండి అమ్ముకొని, ఎలా ఉన్నాడమ్మా? గొర్రెల కాపర్లు అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కాదు. తెలుగు తక్కువ వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ ఆడతారని అంటే పశువుల దగ్గర పడేస్తారు. నువ్వు పశువుల దగ్గర ఉన్న పర్లేదు, ఆ పశువుల్ని నమ్మకంగా కాయి, ఆ పశువుల దగ్గర యథార్థంగా బ్రతుకు. దేవుడు నిన్ను అక్కడి నుంచి పైకి లేవనెత్తి పశువులకు వానరుగా చేస్తాడు. పాలేరుగా ఉన్న నిన్ను వానరుగా చేస్తాడు. నమ్మిన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. అది మాత్రమే కాదు, పశువుల కాపర్లు దే చూజ్ ఎ సింపుల్ లైఫ్. ఒక సులభరితమైన చిన్న జీవితాన్ని వాళ్ళు ఎంచుకుంటారు. సులభరితమైనటువంటి జీవితాన్ని కోరుకుంటారు. ప్రియులారా, నాకు రేంజ్ రోవర్లో తిరగాలని ఉంది, నాకు పెద్ద పెద్ద కారుల్లో తిరగాలని ఉంది, కోట్ల రూపాయలు చేసే కారుల్లో. అలాగని ఎదటోళ్ళలాగా నేను ఎప్పుడైతే బ్రతకాలనుకున్నానో నేను రోజు రోజుకి దిగజారిపోతాను. నాకున్న దానిలో బ్రతకాలే తప్ప ఎదటి వాడిని చూసి ఎదటి వాడిగా నువ్వు బ్రతకాలని అనుకోకు. చూజ్ ఏ సింపుల్ లైఫ్. సాధారణమైన సులభరితమైన జీవితాన్ని జీవించటానికి మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. ఆశపడు, తప్పు లేదు. ఆశ తీరాలంటే ఆ స్తోమత మనకు లేదని గుర్తించుకో. లాస్ట్ ఇయర్ 10,000 ఎట్టు కొన్నదంటే ఒక ఆవిడ గౌను, ఈ సంవత్సరం 500 ఎట్టు కొనుక్కోనకు కూడా డబ్బులు లేవు. నువ్వు ఎంత రేట్ ఎట్టు కొనుక్కున్నావు అని దేవుడు చూస్తాడా? ఒక్కరోజు ఫ్యాషన్ షోకి నీకు ఎంత డబ్బులు తగలేయటం అంత అవసరమా? 500 వేసుకుంటే దేవుడు చూడ్డా? దేవుడు నువ్వు వేసుకున్న డ్రెస్ చూస్తున్నాడా? డ్రెస్ వెనకాల ఉన్నటువంటి మనసును చూస్తున్నాడా? ఆలోచించేయండి. టెన్షను, నిరుడే 13,000 ఎట్టు కొనుక్కున్నాను, ఈ సంవత్సరం 15,000 ఇవ్వా ఓ డ్రెస్ కోసం? 15,000 ఉంటే సంవత్సరం పొడికి బతికేచ్చేమో. ఎందుకంటే 25 కేజీలు బియ్యాలు 10 వస్తాయండి. 15,000కి 10 వస్తాయి. మనం సింపుల్ లైఫ్ స్టైల్ కోరుకోవటం లేదు, ఎదటోళ్ళ బ్రతకాలనుకుంటున్నావు. అది ఎవరిదో సినిమా రిలీజ్ అయింది 2 రోజుల కిందట. 1,000 రూపాయలు 1,200 ఎట్టి టికెట్ కొనుక్కుని వెళ్ళవలసిన అవసరం వీడికి ఏమన్నా ఉందంటారా? ఆడు బాగానే ఉన్నాడు, ఆడు ఇంట్లో పడుకున్నాడు. మా ఇంటి వెనకాల రిలీజ్ అయింది అది.
వీడు గొంతులు వేస్తున్నాడు, డప్పులు కొట్టేస్తున్నాడు, తారజోలు కాల్చేస్తున్నాడు, కిందకి మీదకి పడి దొల్లేస్తున్నాడు. ఒక క్రైస్తవుడు అయిన నీవు రిలీజ్ బొమ్మకి వెళ్ళి 1200 తగలేసావంటే దేవుడికి నువ్వు లెక్క ఎలా చెప్తావు? మళ్ళీ ఇటు వెళ్ళిపోతలేదు, మళ్ళీ దానికి స్టేటస్లో ఒకటి నేను కాబట్టి చూశాను ఇదని. నెలపోయిన తర్వాత రాదు అది. 1200 టికెట్ కొనుక్కోవాలా నువ్వు? ఒక క్రైస్తవుడిగా చూడటమే సిగ్గుసేటు, స్టేటస్ పెట్టుకుంటే ఇంకెంత సిగ్గుసేటు. అది మళ్ళీ పాస్టర్ గారు రాకుండా పెట్టుకోవటం చిత్రం చూడాలి. పాస్టర్ గారు రాకుండా పెడుతున్నారండి. నన్ను క్లోజ్ చేసేస్తున్నారు అక్కడ. నన్ను క్లోజ్ చేసేసి నన్ను మ్యూట్ చేసేసింది. నేను అల్లు అర్జున్ సినిమా చూసాను నెట్టాడు ఒకడు. ఇది ఏమన్నా సమాజం అండి? ఎవడొకడు చెప్పడా నాకు? ఎవడొకడు చెప్పడు. ఆ 1200కి ఇంకో 300 ఎత్తే 25 కేజీలు బియ్యం వస్తుంది. నువ్వు నీ పిల్లం కలిసి చక్కగా ఓ నెల తినొచ్చు. కానీ నువ్వు లైఫ్ స్టైల్ ఏం కోరుకుంటున్నావు అంటే, నేను ఆడికిలాగా ఉండాలి. ఆడేమో డబ్బులు సంపాదించుకుంటున్నాడు, నువ్వేమో డబ్బులు పోగొట్టుకుంటున్నావు. ఆడికి నీకు తేడా లేదా? ఆడి కోసం రెక్కలు ముక్కలు చేసేసుకుంటున్నావు. నువ్వు ఎవడి వాడికి తెర తలదావు. గొర్రెల కాపరులు ఏం ఎంపిక చేసుకున్నారంటే, చూజ్ ఎ సింపుల్ లైఫ్ స్టైల్. ఒక సులభరితమైన ఒక చిన్న జీవితాన్ని నువ్వు ఎంపిక చేసుకో. టైం వచ్చినప్పుడు దేవుడు నిన్ను పైన ఎట్టాలనుకుంటే తీసుకెళ్ళి ఆయనే పైన పెడతాడు. నువ్వు ఎవరిని అడుక్కోవాల్సినటువంటి అవసరం లేదు. అడుక్కుంటే నాకు దగ్గర చాలా కోట్లు ఉన్నాయి. అడుక్కుంటే చాలా కోట్లు ఉన్న నా దగ్గర. ప్రభు పడి ఏడుస్తున్నాం, ప్రభు పడి మొర్ర పెడుతున్నాం, ప్రభు పాదాల దగ్గర కనిపెడుతున్నాం. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనస్కులై ఉండండి, ఆయన మిమ్మల్ని తగిన కాలంలో హెచ్చింతాడని రాయబడింది. హెచ్చింపు ఎవడివ్వాలి? దేవుడు ఇవ్వాలి. మనం హెచ్చించుకోవటం కాదు, దేవుడు మనకు హెచ్చింపు ఇవ్వాలి. దేవుడు ఇచ్చినటువంటి హెచ్చింపు ఎప్పటికీ కూడా నిన్ను విడిచిపెట్టిపోదు. దేవుడు మరియను ఎంపిక చేసుకునేటప్పుడు ఎంతమంది ధనవంతుల కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళు లేరు. ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టినటువంటి మరియమ్మను ఎంపిక చేసుకున్నాడు తన బిడ్డను మోయటానికి. గాడ్ ఆల్వేస్ చూజ్ ఏ సింపుల్ లైఫ్ అండ్ సింపుల్ పీపుల్. దేవుడు ఎప్పుడూ కూడా చిన్నవారిని దేవుడు ఎంపిక చేసుకుంటున్నాడు. ప్రభువా, ఒకవేళ నేను హెచ్చించుకుంటున్నానేమో నా హృదయంలో, నేను చిన్నవాడిగా ఉండేటట్లు నా కృప చూపించు ప్రభువా. దేవుడు చిన్నపిల్లలను చూపించంటున్నాడు. మీరు ఇలా మారితేనే కానీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. చిన్నపిల్లలదే పరలోక రాజ్యం అని చెప్పాడు. మన మెంటాలిటీ ఎలా మారిపోవాలంటే, హెచ్చించుకునేటువంటి మెంటాలిటీ కాదు, తగ్గించుకునేటువంటి మెంటాలిటీకి రావాలని దేవుడు కోరుతున్నాడు. దావీదు గురించి చెప్పాను కదా. దావీదును దేవుడు అక్కడ నమ్మకంగా ఉన్నాడు, హెచ్చించడం మొదలుపెట్టాడు. అలా అన్నగారులకి పేలాలకు జున్ను తెచ్చాడు. ఇక్కడ చూసి ఈయన్ని కొట్టడానిక ఇన్ని రోజుల నుంచి ఇక్కడ ఉన్నారు అని అడుగుతున్నాడు. ఆడేమో 6 మూరలో జాండ్ ఉన్నాడంటే ఎత్తు, అంటే ఇంచుమించి ఎంత పడుకుంటాడు అనమాట, ఎంత ఎత్తుంటాడు అన్నమాట, ఎంత ఎత్తుంటాడు. జనమందరూ ఇలా చూస్తున్నారు ఆడు అంక. ఈయన్ని కొట్టినాక మీరు ఇన్ని రోజుల నుంచి ఇక్కడ నుంచి ఉన్నది అంటే, వీళ్ళ ఊరికే తినేస్తున్నారు, ఎక్సర్సైజ్ చేసేస్తున్నారు, బాడీలు బిల్డ్ చేసేస్తున్నారు. ఏమంటున్నా తెలుసా, మేము ఒక రోజునే ఈయన్ని జయించేస్తామంటున్నారు. వాడు అంటున్నాడు, ఎవడొస్తాడో రండ్రా, నేను ఇసిరేస్తాను అంటున్నాడు వాడు. అప్పుడు దావీదు అంటున్నాడు, ఈయన కొట్టినాక ఇన్ని రోజుల నుంచి ఇక్కడ మాకం ఉండి చేస్తుంది. ఒకసారి ఏం జరిగిందో తెలుసా, నేను గొర్రెలు మేపుతుంటే సింహం వచ్చింది. సింహం వస్తే ఏం చేసింది తెలుసా, ఆ దవడ ఈ దవడ పట్టుకుని, సింహం అసలు ఇలా రెక్క ఆ దవడ ఈ దవడ పట్టుకుని 2 ముక్కల కింద చీల్చేశాను. ఎలుగుబంటి వచ్చింది, ఎలుగుబంటిని ఆ దవడ ఈ దవడ పట్టుకుని చీల్చేశాను. ఈయన కొట్టనాక మాత్రం మీరు ఇన్ని రోజుల నుంచి మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారా అని అడిగాడు. ఆ నోట ఈ నోట వెళ్ళి అది రాజు దగ్గరికి చేరింది. కేతీరా పోసి పిలిస్తేనేమి తనతో నడబడ్డాడు. నువ్వు సింహాన్ని చంపానంటావు, నిజమేనా? నిజమే. ఎలుగుబంటిని చంపాడు, నిజమేనా? నిజమే. ఈయన కొడతానన్నావు అంటే నిజమేనా? నిజమే. అయితే ఈ డ్రెస్ వేసుకో బాబు, కొట్టి ముందు అడిగి ఒకసారి డ్రెస్ వేసుకో అన్నాడు. ఆ డ్రెస్ వేస్తుంటేనే మోయలేను అన్నాడంట. ఒరే డ్రెస్సే మోయలేనోడు, డ్రెస్సే మోయలేనోడు గొలియాతం కొడతాడా?
ఆడేమో పెద్ద డ్రెస్ వేసుకుని "ఆ, ఆ" అంటున్నాడు. ఈయనేమో డ్రెస్ మొయలేకపోతున్నాడు. ఊరు బాబు ఎలా కొడతారా? ఆడి స్ట్రక్చర్ ఏంటి, నీ స్ట్రక్చర్ ఏంటి, ఆడి కెపాసిటీ ఏంటి, నీ కెపాసిటీ ఏంటి? ఇలా వీళ్ళు రోజు మాంసం తిని కసరత్తులు చేస్తున్న వాళ్ళ వల్ల అవ్వలేదు, నీ వల్ల ఏమవుతుంది బొడ్డగాడు అని అడుగుతున్నారు. యెహోవా దయ వలన సున్నతి లేనటువంటి ఈ గొల్యాతును నేల కరిపింతాను ఈ రోజున. ఆడంటున్నాడు, నిన్ను చంపేసి ముక్కలు చేసేసి కుక్కలకి గెద్దలకి ఇసిరెత్తని నీ మాంసం అంటున్నాడు అవతలోడు. చిన్నవాడైన దావీదు చిన్ని కాలువ, అందులోను రాళ్ళు 5 తెచ్చాను, ఒడిసెల్లో ఒక రాతిని జాగ్రత్త పెట్టాను, గిరగిర 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 తిప్పాను, గొల్యాతు పైకి రాయి ఎగిరాను, గొల్యాతు కింద పడు. ఆడ కత్తిచ్చుకుని ఆడ పీకి నరికేసి ఆ తలట్టుకుని యెబూషు కొండకెళ్తున్నాడు. చూసారా దావీదుని ఎంత చిన్న అంచనా వేశాడో? దావీదు చిన్నోడే గొల్యాతు యొక్క తల నరికాడు. ఎందుకో తెలుసా? గొర్రెల దగ్గర పని అప్పగిస్తే గొర్రెల దగ్గర నమ్మకంగా ఉన్నాడు, రాజు దగ్గర పని అప్పగిస్తే రాజు దగ్గర నమ్మకంగా ఉన్నాడు. ఇక్కడ గొల్యాతు దగ్గర పని అప్పగిస్తే గొల్యాతు దగ్గర అన్నాడు. నీకు అప్పగించబడిన పని ఏదైనా కానీ అందులో ఏముండాలి తెలుసా? నమ్మకత్వము అనేటువంటిది ఉండాలి. గిద్యోను విషయంలో చూడండి, 300 మందిని తీసుకుని మరి మిద్యానీయులను తరిమి కొట్టాడు. గిద్యోను భయపడుతూ గానుగు చాటున పనలు నలుపుకుంటున్నాడు. పరాక్రమము కలిగినటువంటి బలాఢ్యుడా అని దేవుడని, నువ్వు వెళ్ళు, మిద్యానీయులను నీ చేతికి నేను అప్పగిస్తున్నానన్నాడు. చిన్నవాడే దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఇది నాన్న దేవుని వాక్యం వినిచున్న వాళ్ళారా, చిన్నవారిని దేవుడు ఉపయోగించుకోవటానికి ఇష్టపడుతున్నాడు. ఒక వాక్యం చదువుదాం. చిన్నోళ్ళు అంటే ఎవరో? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27, 28. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరుచుకున్నాడు, బలవంతులైన వారిని సిగ్గుపరుచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరుచుకున్నాడు, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ 3 క్వాలిఫికేషన్లు ఉన్నాయి దేవుడు ఏర్పాటు చేసుకునేటువంటి మనుషులకు. మొట్టమొదటి వారు నీచులు, రెండవది వారు తృణీకరింపబడిన వారు, మూడవది వారు ఎన్నిక లేనటువంటి వారు. నీచుల్ని ఏర్పాటు చేసుకున్నాడట. తృణీకరింపబడిన వారు, మీ దేనికి పనికిరారు అనుకున్న వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడట. ఎన్నిక లేని వారు, ఒకవేళ ఎన్నుకోవలసి వస్తే నిన్ను నన్ను ఎవడు ఎన్నుకోడు, అలాంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకనంటే జ్ఞానవంతులను, బలవంతులను, ఎన్నిక కలిగిన వారిని సిగ్గుపరచడానికి నీలాటువంటి నాలాటువంటి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చిన్నోళ్ళమైనటువంటి మనము పెద్ద ఆటల గురించి వస్తున్నాం. పెద్దవాడైన దేవుడు దేని గురించి వస్తున్నాడు? చిన్న వాటిని గురించి. ఆ చిన్న మనుషునిగా, చిన్న బిడ్డగా నువ్వు ఉండటానికి ఇష్టపడుతున్నావా? అయితే నెక్స్ట్ దేవుడు నిన్నే ఉపయోగించుకోబోతున్నాడు. రెండవది, గాడ్ యూజెస్ లిటిల్ ప్లేసెస్. చిన్న స్థలాలను దేవుడు ఉపయోగించుకొనబోతూ ఉన్నాడు. యేసయ్య హాస్పిటల్లో పుట్టలేదు, యేసయ్య పశువుల పాకలో పుట్టాడు. అంత పెద్ద దేవుడు చిన్న పశువుల తొట్టెలో పరుండబెట్టబడ్డాడు. చూసారా, చిన్న వాటిని దేవుడు ఎంత అద్భుతంగా వాడుకుంటున్నాడో.
నేను అమెరికా వెళ్ళినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి పాస్టర్లకి సైకిళ్ళు, ఆ రోజుల్లో సైకిళ్ళు ఎవరికి లేవండి. సైకిళ్ళు లేవన్నమాట పాస్టర్లకు. ఇప్పుడు ఈ రోజుల్లో పెద్ద పెద్ద బడులు వేసుకుని వస్తున్నారు ప్రతి పాస్టర్. అసలు మనమే కనపడతలేదు వాళ్ళ ముందు. 150 సైకిళ్ళు పంచిపెట్టాం ఒరిస్సాలోను, ఆంధ్రాలోను. నేను ఒక చర్చిలో సైకిళ్ళ గురించి చెప్తున్నాను. ఇంత డబ్బులు ఉంటే ఒక సైకిల్ కొనొచ్చు ఇండియాలో, అది ఒక సేవకుడికి ఉపయోగపడుతుంది అని అమెరికా చర్చిలో చెప్పినప్పుడు, చర్చ్ అయిపోయిన తర్వాత ఒక చిన్నపిల్ల, నాన్న ఇంటికి వెళ్తున్నాడు అని చెప్పేసి వాళ్ళ నాన్న ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ చర్చ్కి వచ్చింది. నేను అప్పుడు కొంతమందికి ప్రార్థన చేస్తున్నాను. సైకిల్ కొనుక్కోవడానికి నేను దాచుకున్న డబ్బులు ఇచ్చేస్తున్నాను, ఒక డిబ్బీ ఇచ్చిందండి. డిబ్బీ ఇస్తే డిబ్బీ నిండా కాసులే, రూపాయలు లేవు. డిబ్బీ నిండా కాసులే. అది పగలగొట్టి మనం లెక్కటక్కలొద్దు, కాయిన్లు తీసుకెళ్ళి మిషన్లో ఎత్తే మనకు రూపాయలు ఇస్తుంది అనమాట మిషను. సైకిల్ కొనటానికి $5 $5 తక్కువ వచ్చినాయండి. ఆ పిల్ల దాచుకున్న డబ్బులతో సైకిల్ కొనటానికి $5 తక్కువ వచ్చినాయి. ఆ పిల్లల నాన్న ఏమంటుంది తెలుసా? డాడీ $5 అప్పి, నాకు $5 అప్పు ఇచ్చినట్లయితే నీకు ఎప్పటికప్పుడు తీర్చేస్తాను, ఒక సేవకుడికి సైకిల్ దొరుకుతుంది ఇండియాలో అని వాళ్ళ నాన్న దగ్గర $5 అప్పు తీసుకుని ఇస్తే నాకు కళ్ళంటే నీళ్ళు వచ్చినాయి. మా దేశంలో పెద్దోళ్ళకి కూడా ఈ మనసు ఉండదు. పెద్దోళ్ళకి కూడా, జీతాలు వచ్చిన వాళ్ళకి కూడా దేవుడి పనికి ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉండదు. కానీ ఈ చిన్న పిల్ల దేవుని పని కొరకు, దేవుని సేవకుడి కొరకు ఆలోచన చేసి తన డిబ్బీ ఇచ్చిందని అంటే, దేవుడు ఆ బిడ్డను ఎలా వాడుకున్నాడు ఆ ప్రాంతంలో మీరు గమనించాలని మనవి చేస్తూ ఉన్నాం. ఎన్నో రాష్ట్రాలకు బైబిల్ పంపించాం. మరి ఈ మధ్యకాలంలో ఒరిస్సాకు, అదేవిధంగా పంజాబ్ రాష్ట్రానికి ఆడియో బైబిల్ పంపించాం. ఇది చిన్న స్థలం, చిన్న ఊరు, చిన్న గ్రామం. మారుమూలన ఉన్న ఈ చిన్న గ్రామం దేశవ్యాప్తంగా సువార్త చేస్తుందని అంటే మీలో కొంతమంది నమ్మకమైన వాళ్ళు ఉండబట్టి. దేవుడు మీకు ఇవ్వాలే కానీ మీరెప్పుడు మీ నమ్మకత్వాన్ని కోల్పోలేదు. దేవుడికి ఇచ్చుటలో మీ యథార్థతను చాటుకున్నారు. ఒక రోజున నువ్వు ఇచ్చిన డబ్బులు ఏమైనాయో అక్కడ కనపడతాయి. మీరు ఇచ్చిన డబ్బులు నేను తినేస్తే పడి చచ్చిపోతుంది. ఎందుకంటే నాకున్న షుగర్కి తింటాను కూడా లేదు. అర్థమైందమ్మా? మీరు ఇచ్చినటువంటి ప్రతి కానుక, ప్రతి దశంభాగం దేవుని యొక్క పని కొరకు, సంఘం యొక్క అభివృద్ధి కొరకు ఉపయోగించబడుతుంది. ఆ భరోసా మీకుంది. ఒకవేళ మీకు ఇక్కడ కనపడపోయినా నువ్వు ఇచ్చిన డబ్బులతో అక్కడ ఏం జరిగిందో ప్రభు చూపిస్తాడు ఖచ్చితంగా. నీ నమ్మకత్వము ఎన్ని రాష్ట్రాలకు వెళ్ళింది, నీ నమ్మకత్వము ఎన్ని చోట్లకి సువార్తను మనం చెప్పగలిగాం, ఎన్ని గ్రామాల్లో సువార్త చేయగలిగాం, ఎంతమందికి సపోర్ట్ చేయగలిగాం, ఎంతమందికి చేయూత ఇవ్వగలిగాం మీ నమ్మకత్వం వల్ల. మాసరా మ్యాప్లో కూడా కనపడదు, గూగుల్ మ్యాప్లో కూడా కొంత కనపడద్దేమో, కానీ దేవుడి మ్యాప్లో మన ఊరు చాలా పెద్దది. దేని స్తోత్రం చెప్పండి అమ్మా. మన ఊరు చిన్నదే మ్యాప్లో, కానీ దేవుడి దగ్గర మన మ్యాప్లో చాలా పెద్దది. ఎందుకనంటే అనేక చోట్ల సువార్తను ప్రకటించి, అనేక మంది సేవకులకు సహాయం చేసి, అనేక చోట్ల కొత్త సంఘాలను ప్రారంభించడానికి ఈ చిన్న సంఘం కారణమై ఉంది. ఈ స్థలాన్ని దేవుడు వాడుకున్నాడు. చర్చి కట్టేటప్పుడు అనుకున్నాం మాకు ఎకరం చేరుంది, అందులో కట్టేస్తే బోల్డ్ పార్కింగ్ అన్నీ ఉంటాయని. పెద్దోళ్ళు చెప్పారు, దర్శనాన్ని దేవుడు ఎక్కడ చూపించాడు, ఇక్కడ కట్టండి బాబు అన్నారు, ఇక్కడే కట్టాం. ఈ స్థలానికి దేవుడు వెలిగిచ్చాడు. దీని ద్వారా అనేక చోట్లకు సువార్త వెళ్తుంది.
అంచేతనే ప్రభు జన్మ స్థలము పాకయగే అని పరలోక సౌధం అంట. ఆయన దిగొచ్చినప్పుడు అంట, ముఖ్యమంత్రి వస్తే ఆయన వెనకాల సైనికులందరూ ఎలాగొచ్చేస్తారు, ఆయన వచ్చినప్పుడు పరలోకం నుండి సైన్యం దిగి వచ్చేసి ఆయనకి స్తుతి పాడుతున్నాయట. ఆ స్థలం ఎంత రమ్యమైపోయింది, ఆ స్థలం ఎంత బాగుపడిపోయింది. ఒకప్పుడు చిన్న ఊరు బెత్లెహేము, ఇవాళ ఎన్ని హోటళ్ళు ఉన్నాయి, ఎన్ని బిల్డింగులు ఉన్నాయి, ఎంతమంది మనుషులు ఉన్నారు. యేసయ్య పుట్టిన తర్వాత ఆ ఊరు చరిత్రే మారిపోయింది. నమ్మని వాళ్ళందరూ దేవస్థానం. దేవుడు చిన్న స్థలాన్ని వాడుకుంటాడు. నమ్మకంగా ఆ స్థలాన్ని నువ్వు వాడినట్లయితే. మూడవది, దేవుడు చిన్న విషయాలను ఉపయోగించుకొనును. మీకు ఆల్రెడీ చెప్పాను, 5 రొట్టెలను 2 చిన్న చేపలను దేవుడు ఎంత అద్భుతమైన రీతిగా వాడుకున్నాడు. మోషేను దేవుడు పిలిచేటప్పుడు మోషే చేతిలో గొర్రెలను కాయటానికి ఒక కర్ర ఉంది. ప్రభువా, నేను నోటి మాంద్యము కలిగిన వాడిని, మాట్లాడటానికి కూడా నాకు శక్తి లేదు ప్రభువా, నేను మాట్లాడలేను, నేను అత్తోణ్ణి. దేవుడు అన్నాడు, నేను నీతో ఉంటాను, నీ సహోదరుని నీకు తోడుగా ఇస్తాను, నేను నిన్ను నిలబెట్టుకుంటానని చెప్పాడు. నీ చేతిలో ఏముంది? పశువులను కాసేటువంటి కర్రనైనా, కర్ర నేల మీదే పాము అయిపోయింది, పాము తోక పట్టుకో, కర్ర అయిపోయింది. ఈ కర్ర చాలు, ఈ కర్రతో అనేకమైన అద్భుతాలు నేను చేస్తానన్నాడు. సముద్రం దగ్గరికి వెళ్ళి కర్ర చూపించాడు. సముద్రము 2 పాయలు అయిపోయింది. అది మామూలు కర్ర, సింపుల్ కర్ర, బంగారం కర్ర కాదు, మామూలు కర్ర. ఆ కర్రను దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు. మీకు అర్థమైందా? చాలామంది అనుకుంటారు, ఉన్న వాళ్ళనే దేవుడు వాడుకుంటాడు, చదువుకున్న వాళ్ళనే దేవుడు వాడుకుంటాడు, డబ్బులున్న వాళ్ళనే దేవుడు వాడుకుంటాడు అనుకుంటున్నావేమో. చిన్నవాడుగా నువ్వు మారితే, చిన్న మనస్సు నువ్వు కలిగి ఉంటే, సింపుల్ లైఫ్ స్టైల్ కలిగి ఉంటే, దేవుడు తన మహిమ కొరకు నిన్ను వాడుకుంటాడు. 30 సంవత్సరాల క్రితం నేను సేవలోకి వచ్చినప్పుడు ఎలా ఉన్నానో, వాహనాలు మారొచ్చు, ఇల్లు మారొచ్చు, నా లైఫ్ స్టైల్ మాత్రం ఇదే. నా లైఫ్ స్టైల్ మాత్రం ఇదే. ఉందని పొంగిపోలేదు, లేదని కృంగిపోలేదు. దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి నమ్మకంగా పనిచేశాను. ఒక రోజున నమ్మకమైన నా మంచి దాసుడు అనిపించుకోవటానికి నేను ఆయత్తపడుతున్నాను. కనుక దేవుడు చిన్న విషయాల మీద ఆసక్తి కలిగి వాటిని ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు. నువ్వు ఉపయోగపడతావా? చిన్న పని ఆయన కొరకు చేస్తావా? నువ్వు లాస్ట్ టైం దేవుని కొరకు ఒక చిన్న పని చేసి ఎంతకాలం అయింది? ఆలోచించేయమని మనం చేస్తూ ఉన్నాం. 4వ మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుడు చిన్న పనులను ఉపయోగించుకొనును. దేవుడు రోజు కొండ మీద ప్రసంగం చేయలేదు. ఈ రోజున రోడ్డు అంటే వెళ్తుంటే వాల్ పోస్టులు చూడండి, మెగా క్రిస్మస్ పలానా వాళ్ళని పిలుస్తున్నాం. ఒక ఆయన తనకు స్తోమతకు మించి ఒక పెద్ద పాస్టర్ని పిలిచాడు. పెద్ద పాస్టర్ని పిలిస్తే ఏమొద్దు తెలుసండి? నాకు ఎంత ఇస్తావు? ఇది మొదటి ప్రశ్న. రెండవది, నన్ను ఎక్కడ పెడతావు? 5 స్టార్ హోటల్లో పెడతావా? రెండవ ప్రశ్న. మూడవ ప్రశ్న, అక్కడికి ఎన్ని వేల మంది వస్తారు? ఎన్ని వేల మంది వస్తారు? ఈ 3 అడిగి వస్తారనమాట. మొన్న ఒక సహోదరుడు స్తోమతకు మించి ఓ పెద్ద ఆయన పిలిచాడు. కరెక్ట్గా 2 రోజుల ముందు పనట్టింది. మనోడు ఏం పెద్ద పెద్ద వాల్ పోస్టులు, హ్యాండ్ అవుట్స్ అన్నీ ఏం చేసి అందరికి పంచిపెడితే పైనుంచి ఫోన్ చేసి చెప్పారంట, 3వ తారీఖున మీ క్రిస్మస్ క్యాన్సిల్ అని చెప్పారంట. ఇంత అనౌన్స్మెంట్ చేసేసి క్యాన్సిల్ అని స్టేటస్ పెట్టాడు మనోడు. ఏమైందని పెట్టాను.
పెద్ద అయ్యగారు క్యాన్సిల్ చేసేసారండి. ఈ లోపల ఎన్ని వేలు వదిలిపోయి ఇక్కడ. ఎంత పెద్దోడు వచ్చి మెసేజ్ చెప్పాడనేది దేవుడికి అక్కర్లేదు. దేవుడు గాడి చేత మాట్లాడించాడా? మాట్లాడినప్పుడు మనిషి విన్నాడా? వినలేదు కాబట్టి శాపగ్రస్తులు అవ్వాడు. ఎంత పెద్దోడు వచ్చి చెప్తే నువ్వు మారతావు? ఇక్కడ కావలసింది ఎంత పెద్దోడు పేరుగాంచినోడు కాదు, కావలసింది ఎంత నమ్మకమైనోడు, ఎంత యథార్థంగా దేవుని పనిచేసేవాడు అనేది దేవుడు చూస్తున్నాడు. చిన్న పనులను దేవుడు ఉపయోగించుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను. కావాలంటే యేసయ్య రోజు కొండ మీద ప్రసంగం చేయొచ్చు, చేయలేదు. కావాలంటే రోజుకు ఒకరిని చచ్చిపోయిన లేపొచ్చు, యేసయ్య చేయలేదు. ప్రతిరోజు మీటింగ్లు పెట్టి 5,000 మందిని పోషించవచ్చు, చేయలేదు. ఎందుకో తెలుసా? అది కొన్ని సందర్భాల్లోనే చేశాడు. ఎందుకంటే దేవుడు ఇలాగే చేస్తూ పోతే జనం ఏమనుకుంటారనంటే ఈయన పెద్ద పనులు చేయడానికి వచ్చాడు కానీ చిన్న పనులు చేయటానికి రాలేదనుకుంటారు. కానీ దేవుడు ఎందుకు వచ్చాడమ్మా? దేవుడు ఎందుకు వచ్చాడమ్మా? పెద్ద పనులు చేయటానికి కాదు, చిన్న విషయాలలో ఆసక్తి కలిగి చిన్నవారిని ఆయన మహిమ కొరకు వాడుకోవటానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ఒకవేళ నువ్వు కూడా ఆయన చేతిలో వాడబడదామని అనుకుంటే చిన్న పాత్రగా మారిపో, చిన్న వ్యక్తిగా మారిపో, చిన్న స్వభావంతో ఉండటానికి ప్రయత్నించి దేవుడే తగిన కాలమందు నిన్ను హెచ్చించి ఆయన పని కొరకు వాడుకుంటాడు. ఒకడు మ్యూజియంలోకి వెళ్ళాడట. మ్యూజియంలోకి వెళ్ళి ఆ మ్యూజియంలో చూస్తుంటే ఇంత కత్తి ఉందట. ఇంత కత్తి ఉందంట. 150 మందిని నరికింది కత్తి అన్నాడట. ఏమన్నాడంట చెప్పేవాడు? ఈ కత్తి 150 మందిని నరికింది అన్నాడట. ఎందుకని పెద్ద కత్తి కూడా కాదు, ఇంత కత్తే. అప్పుడు అన్నాడంట, ఈ చిన్న కత్తితో 150 మందిని చంపేశారా అని అడిగాడట. ఓరు బాబు, ఇక్కడ ప్రాబ్లము కత్తిది కాదు, కత్తి ఎవరి చేతిలో ఉందనేది ప్రాబ్లము. కత్తి బలవంతుడి చేతిలో ఉంది, 150 మందిని చంపింది. నువ్వు చిన్నోడి కింద మారిపో, బలవంతుడైన దేవుడి చేతిలో చిన్న సాధనం కింద మారిపో. నీ ద్వారా దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తాడు. అలాగ అద్భుతాలు చేయాలంటే ప్రభువా ఇంతకాలం నుండి హెచ్చించుకుని బ్రతికాను, గర్వింతూ బ్రతికాను, ఈరోజు తగ్గించుకుంటున్నాను నాయన. నువ్వు గొప్పోడు అయినా కానీ చిన్నదాన్ని చూస్తున్నావు. ఆ చిన్నవాడిగా చిన్నదానిగా నేను మారిపోవాలనుకుంటున్నాను, నన్ను వాడుకో ప్రభువా అని దేవుడిని అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన వాడుకోవటానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నన్ను వాడుకోవాలి, నేను చిన్న సాధనంగా మారిపోతాను అని ఎవరైతే అపేక్షిస్తున్నారో అటు వారందరూ లేచి నిలబడండి. మీ కొరకు ప్రార్థన.